బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు: మీలో 4 విషయములుంటే ఈ ప్రపంచంలోని ఏ వస్తువు మీ వద్ద లేకున్నా మీకు బాధ కలుగదు. పరుల సొమ్ము రక్షణ, సత్యమే పలకడం, మంచి అలవాట్లు మరియు తిండిలో పవిత్రత. ఒక హదీసులో ఇలా ఉంది: ఏ వ్యక్తి యొక్క రాబడి మంచిదై ఉండి, అంటే ధర్మసమ్మతమై హలాల్ అయి ఉండి, అతని అంతర్భాగము ఉత్తమమై ఉండి, అతని బహిర్భాగము ఉన్నతమై ఉండి, ప్రజలు అతని చెడు నుండి రక్షణలో ఉంటే అట్టి వ్యక్తి అదృష్టవంతుడు. తనకు లభించిన విద్యపై ఆచరిస్తూ తన అవసరానికి మించి ఉన్న దానిని ఖర్చు చేసేవాడు అదృష్టవంతుడు, పుణ్యపురుషుడు. అలాగే అవసరాన్ని మించిన మాటను ఆపుకునేవాడు, అంటే అనవసర ప్రసంగం చేయనివాడు కూడా అదృష్టవంతుడు.